హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో చాలా రోజులైంది మళ్ళీ వీడియో చేసి. సో ఇప్పటి నుంచి డైలీ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. సో డైలీ అనాలిసిస్ వీడియోస్ చేసే ముందు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండి, వీరాస్ ఇంటర్డే తెలుగు అని ఒకటి కొత్తగా ఓపెన్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో ఫాలో అవుతే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, డైలీ నా అనాలిసిస్ అయితే ఏదైతే ఉందో యాజ్ సూన్ యాజ్ మార్కెట్ క్లోజెస్, అంటే మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే నేను ఏం చేస్తానంటే ఇక్కడ పోయి పోస్ట్ చేస్తాను అనమాట బేసిక్గా. సో ఈ పోస్ట్ చేసిన దాని గురించి నేను ఆ రోజు ఈవినింగ్ లోపల వీడియో చేస్తాను. సో అసలు ఏం పోస్ట్ చేశాను, ఏంటి ఈ లెవెల్స్, వీటి దగ్గర మనం ఎట్లా పొజిషన్స్ తీసుకోవాలనేది మాక్సిమం ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో ఈ వర్డింగ్స్ లో ఏదైతే నేను కవర్ చేయలేనో అది నేను వీడియోలో కవర్ చేస్తాను. కానీ సో మీరు ఇంకా ఫాలో కాకుండా ఉంటే ఖచ్చితంగా ఫాలో కండి. సో ఫస్ట్ విషయం అది. సో నేను అసలు మార్కెట్ ఏమవుతుంది ఏంటి అనేది అసలు ఫస్ట్ 22 ఏప్రిల్ రోజు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ రాశాను. సో దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో ఫస్ట్ ఏం రాశాను, 22 ఇఫ్ ఓపెన్స్ ఫ్లాట్ అండ్ మూవ్స్ అప్ అండ్ స్పెండ్స్ టైమ్ అట్ 37,200 గో ఫర్ లాంగ్, అంటే లాంగ్ పొజిషన్ అంటే బై సైడ్ ఉండమని చెప్పాను. సో నేనేం చెప్పానంటే ఇక్కడ 21st రోజు క్లోజ్ అయిన తర్వాత 22 ఓపెన్స్ ఫ్లాట్ అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా మూవ్ అయ్యి 37,200 దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే, అంటే ఈ లెవెల్లో టైం స్పెండ్ చేసిందంటే మనకి ఏం చేయమన్నానంటే లాంగ్ సైడ్ వెళ్ళమన్నాను. కానీ మనకు ఆ విధంగా మార్కెట్ అయితే ఓపెన్ కావలేదు. సో నెక్స్ట్ ఏం రాశాను అంటే ఇఫ్ గ్యాప్స్ అప్ ఆఫ్టర్ ఫిల్లింగ్ గ్యాప్ ఇఫ్ ఫార్మ్స్ హయ్యర్ హై గో ఫర్ లాంగ్. సో గ్యాప్ అప్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఓకే. సో గ్యాప్ అప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది అనుకున్నాం, ఈ రేంజ్ లో ఓపెన్ అయిన తర్వాత ఫిల్స్ ద గ్యాప్ అంటే ఇలా కిందికి పడింది అనుకోండి. పడిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇట్లా హయ్యర్ హైస్ ఫామ్ అవుకుంటూ, ఓకే, హయ్యర్ హైస్ అంటే అందరికి తెలిసి అనుకుంటాను, ఫామ్ అవుకుంటూ ఏమవుతుంది ఇక్కడ 37,200 క్రాస్ అయినప్పుడు మీరు ఏం చేయండి అంటే బై సైడ్ ఉండండి అని చెప్పాను, ఓకేనా. ఇది కూడా జరగలేదు మనకి. సో నెక్స్ట్ ఏం చెప్పాను అంటే నేను ఇఫ్ గ్యాప్ డౌన్ అండ్ బ్రేక్ సపోర్ట్ 36,500 గో ఫర్ షార్ట్ అండ్ 36,900 విల్ బి రెసిస్టెన్స్. సో ఏమైందంటే ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అయ్యి, ఓకే, 36,500 బ్రేక్ అయిన వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. చూసారా, బ్రేక్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకైతే బాగా బెనిఫిట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ నేనైతే బ్రేక్ అయిన వెంటనే ఫస్ట్ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను, ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే టర్న్ తీసుకునిందో మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుని మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇది మనం ఏంటంటే 22 ఏప్రిల్ ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి మార్కెట్ అయిపోయిన వెంటనే, అంటే 21 ఏప్రిల్ రోజు మార్కెట్ అయిపోయిన వెంటనే నేను పోస్ట్ చేసిన వీడియో అది. సారీ, నేను పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అది. సో డైలీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పోస్ట్ చేస్తుంటాను, దానికి సంబంధించిన వీడియో ఈవినింగ్ చేస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను 25 ఏప్రిల్కి మార్కెట్ నా దృష్ట్యా అంటే నేను ఎట్లా పొజిషన్ తీసుకోబోతున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చెప్పానంటే బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఫర్ 25 ఏప్రిల్, నెక్స్ట్ సపోర్ట్ ఈస్ 35,500. సో నేను ఇప్పుడు సపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మార్కెట్ కింద ఉంది. సో ఇది బ్రేక్ చేసింది అంటే ఇక్కడ 36,000 అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్ అండి. ఇది బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి ఎంత అంటున్నాను అంటే 35,500 ఇస్ ద మేజర్ సపోర్ట్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే గ్యాప్ డౌన్ అయ్యి ఆఫ్టర్ ఫిల్లింగ్ ద గ్యాప్స్ ఇఫ్ ఫార్మ్స్ లోవర్ లోస్ అండ్ గో ఫర్ షార్ట్. అంటే గ్యాప్ డౌన్ అయినా సరే, అంటే గ్యాప్ డౌన్ అంటే ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఓపెన్ అయింది అనుకున్నాం, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ 36,000 అనేది ఇక్కడ రెసిస్టెన్స్ మాదిరి యాక్ట్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది 36,000 అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయాలి. ఇట్లా మీకు కంటిన్యూస్ గా సైడ్ వేస్ అయ్యి ఇట్లా బ్రేక్ అయితే మటుకు పొజిషన్ షార్ట్ పొజిషన్ తీసుకోవద్దు. సో అదేం కావాలంటే ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసి మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఫామ్ అయిన లోస్ ఏవైతే ఉన్నాయో అది బ్రేక్ చేసిన తర్వాత లోయర్ లోస్ ఫామ్ కావాలి. లోయర్ లోస్ ఫామ్ అయితే మన టార్గెట్ ఏంటంటే 35,500 వరకు వెళ్తుంది, ఓకే. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇట్లా పైకి వచ్చి 36,000 రెసిస్టెన్స్ గా ఫీల్ అయితే, ఓకే. ఆర్ఎల్స్ డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ వచ్చేసేసి ఇట్లా కిందికి వచ్చేసినా కానీ ఎక్కువ ఇట్లా డౌన్ సైడ్ ఇట్లా అవుతున్నా కానీ మనం ఏం చేస్తామంటే డౌన్ సైడ్ బ్రేక్ అయిన వెంటనే మనము షార్ట్ పొజిషన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చెప్పానంటే గ్యాప్ అప్స్ అండ్ ఫార్మ్స్ లోయర్ లోస్ అండ్ బ్రేక్స్ 36,000 గో ఫర్ షార్ట్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయిన తర్వాత లోయర్ లోస్ ఫామ్ అయ్యి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి అంటే ఈ విధమైన
స్పెండింగ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే సపోర్ట్ బ్రేక్ చేసిందో అదే విధంగా ఇక్కడ కూడా సపోర్ట్ బ్రేక్ చేసినా కానీ మనం ఏం చేస్తామంటే షార్ట్ సైడ్ పొజిషన్ తీసుకుంటాము. అలా కాకుండా ఈ 36,000 అనేది సపోర్ట్గా యాక్ట్ చేసి స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో సపోర్ట్గా యాక్ట్ చేసి ఇట్లా హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, హారిజాంటల్గా మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనము గీసి పెట్టుకోవాలి ట్రెండ్ లైన్స్. హయ్యర్గా బ్రేక్ చేసి ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ పొజిషన్ తీసుకుంటాము. పొజిషన్ తీసుకున్న ఇక్కడ ఎక్కువ మనకు స్పేస్ ఉండదండి, ఎందుకంటే 36,400 300 దగ్గర మళ్ళీ మనకి ఏముందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్రెడీ ఇట్లా వచ్చి ఇంత కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత పైకి వెళ్ళేసరికి ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం ఆగిపోతుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసినా కానీ మాక్సిమం మనకి ఏంటంటే 36,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది ఎప్పుడు గ్యాప్ అప్ అయ్యి మీకు కింద సపోర్ట్ తీసుకుంటే, కింద సపోర్ట్ తీసుకోకుండా ఇట్లా బ్రేక్ చేసింది అనుకోండి 36,000, అగైన్ మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుందో చెప్పాను, గ్యాప్ అప్ అయితే ఏమవుతుందో చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లాట్ గా ఓపెన్ అయితే, అంటే ఇక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఇట్లా బ్రేక్ చేసిందంటే ఆల్రెడీ చెప్పాను మనం ఏం చేస్తామంటే లోయర్ లోస్ కొంచెం ఫామ్ అయిన వెంటనే మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్ తీసుకుంటాము. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళింది అంటే అగైన్ నేనైతే ఇమీడియట్ గా అయితే పొజిషన్ తీసుకోనండి, ఎందుకంటే ఇక్కడే మనకి ఏంటంటే 36,216 నుంచే మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి బ్రేక్ చేస్తే, అంటే ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ చేస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ చేసే వరకు ఛాన్స్ ఉందండి. అంటే ఈ గ్యాప్ ఫిల్ చేసే వరకు అంటే మనకి 36,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మరి న్యూస్ ఫుల్ పాజిటివ్ గా ఉండి ఈ గ్యాప్ అప్ లేకుంటే కొంచెం ఇట్లా ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయ్యి ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసి బ్రేక్ చేస్తేనే 36,400 బ్రేక్ చేసేంత వరకు అయితే నేను ఏమీ తీసుకోనండి. 400 అండ్ 500 కూడా బ్రేక్ చేసేంత వరకు నేను ఏం తీసుకోను. 500 స్ట్రాంగ్ గా బ్రేక్ చేసి వెళ్తేనే నేను ఏం చేస్తానంటే ఇక్కడ పొజిషన్ తీసుకుంటాను, 36,800 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. సో ఇదండి బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఫర్ 25th ఏప్రిల్. సో మళ్ళీ రేపు మీకు 26th ఏప్రిల్ వ్యూతో పాటు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.